జగన్ ఇంటి ముందు బ్యారికేడ్లు, ఆ రోడ్డుకున్న బ్యారికేడ్లు అవన్నీ తీసేటప్పటికి ఆ రోడ్డు అంతా అద్భుతంగా ఉంది, ఇంతవరకు బందీల్లాగా బతికాం మేము అని కొంతమంది వీడియోలు చేసి పెట్టడం, అలాగే మీడియా కూడా అక్కడదంతా చూపెట్టడం అంతా నడిచింది. కాకపోతే ఓవరాల్గా ఆ రోడ్డు చూస్తే ఇంత అద్భుతంగా కట్టారా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు అదంతా కూడా నడవడానికి సరిగ్గా ఉండేది కాదు, 2 వీలర్లకు కూడా ఇబ్బంది పడేటటువంటి రోడ్డు, 4 వీలర్లకు మహా కష్టమైన రోడ్డు. చూస్తే ఇప్పుడు చక్కగా గ్రీనరీ, మధ్యలో లైటింగ్లు, ఒక విశాలమైన రోడ్డు ఉంది అక్కడ. సరే, రోడ్లలో అడ్డుకోవడం, ఇప్పుడు చంద్రబాబు గారిది ఇదివరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ కరకట్ట మీదకి వెళ్ళాలంటే కంపల్సరీగా అక్కడ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాయి. అదే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయాక ఆ రోడ్డు క్లియర్ చేసేశారు, అందరం ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళాం. ఇప్పుడు సేమ్ జగన్ ఇంటి ముందు నుంచి అయినా సరే, ఇప్పటికీ హైదరాబాద్లో చూసుకున్నా అంతే. ఇదివరకు ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళాలంటే రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గరికి ఈజీ. అలాగే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇదివరకు ఈజీ, ఇప్పుడు రిస్ట్రిక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సహజంగా ఉండేది. కాకపోతే అది నెగిటివిటీ ప్రచారం, ఎందుకు అట్ట పెడతారు, నిర్బంధించారు, ఇవన్నీ సహజంగా జరుగుతాయి. మంచి కంటే చెడు అట్లాగూ నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి అది నడుస్తూ ఉంటుంది. బట్ అసలు ఆ రోడ్డు చూస్తే ఇప్పుడు ఆ కొండపైంది అది కానీ, ఏదైతే మన దాని పేరేంటి ఋషికొండ పైన కానీ ఇది కానీ దుర్వినియోగం అయ్యింది అని అంటల్లా, దుబారా అయ్యిందని అంటున్నారు. రోడ్డు దుబారా కాదు, ఒక భవనము దుబారా కాదు. సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైనటువంటి రోడ్లు ఎప్పుడు దుబారా కాదు. కాకపోతే అది ప్రజలందరికీ స్వేచ్ఛ వస్తుంది, ఆటోమేటిక్గా జగన్ గారు దిగిపోయాడు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ వస్తుంది.